ప్రియులరా, పరిశుద్ధ గ్రంథంలోంచి మనం నిన్నటి దినాన్న ఒక ప్రాముఖ్యమైనటువంటి అంశాన్ని మనం ధ్యానం చేస్తా వచ్చాం. ఏంటా ప్రాముఖ్యమైన విషయం అంటే, దేవుని వాగ్దానం నీ పట్ల ఎందుకు నెరవేరడం లేదు? దేవుని వాగ్దానం నీ పట్ల నెరవేర్చాలనే కదా దేవుడు నీకు వాగ్దానం చేసింది. కానీ వాగ్దానం నెరవేరడం లేదు. కొన్ని సంవత్సరాల తరబడి ఆ వాగ్దానాన్ని ఎత్తుబట్టి ప్రార్థన చేస్తున్నావు. కొన్ని నెలల తరబడి వాగ్దానం ఎత్తుబట్టి ప్రార్థన చేస్తున్నావు. కానీ వాగ్దానం ఎందుకు నెరవేరలేదు? బైబిల్‌లో చాలా విస్తారమైన వాగ్దానాలు మన కొరకు దేవుడు వ్రాయించి ఉంచడం, మనకి విస్తారమైన వాగ్దానాలు మన కొరకే పరిశుద్ధ గ్రంథంలో ఉంచడం మనకి స్పష్టంగా అర్థమవుతుంది. కానీ వాగ్దానం ఎందుకు నెరవేరడం లేదో మనకి బాగా అర్థమవ్వాలి. దేవుడికి స్తోత్రం. మన మూల వాక్యంగా మనం తీసుకున్నటువంటి వాక్యం ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 19వ వచనాన్ని గనక చదివితే అక్కడ ఈ విధంగా వ్రాసుంది. కాగా దేవుడు తన ఐశ్వర్యము చెప్పున యేసుక్రీస్తునందు మహిమలో మీ ప్రతి అవసరమును తీర్చును. కాగా దేవుడు తన ఐశ్వర్యం చెప్పున క్రీస్తు యేసునందు మహిమలో మీ ప్రతి అవసరం కూడా తీర్చును అన్నాడు. ఈ వాగ్దానం మనం స్వతంత్రించుకోవాలి. ఈ వాగ్దానం మనలో ప్రతి ఒక్కరికి కూడా నెరవేరాలి. ఈ వాగ్దానం ఎలా అయితే దేవుడు మనకిచ్చాడో మన ప్రతి అవసరం కూడా ఆయన తీర్చాలి. ఒక అవసరం కాదు, 2, 3 అవసరాలే కాదు. మన జీవితంలో బ్రతుకున్నంత కాలం మనకి ఎన్నెన్నో అవసరతలు ఉంటా ఉన్నాయి. మనకెన్నో అవసరాలు ఉంటా ఉన్నాయి. మన అవసరాలన్నీ కూడా తన మహిమలో ఆయన తీర్చాలి అంటే మనం ఏం చెయ్యాలో మనం స్పష్టంగా నిన్నటి దినాన నేర్చుకున్నాం. ఫిలిప్పీలు ఉన్నటువంటి వారు అపోస్తలుడైన పౌలుకి ఎంత సహకరించారో, ఫిలిప్పీలో ఉన్న వాళ్ళు అపోస్తలుడైన పౌల్ని ఎంత పట్టించుకున్నారో ఒక దైవజనుడిని గురించి ఆలోచించటం మనకి స్పష్టంగా అర్థమవుతుంది. ప్రియులరా, సందర్భం వచ్చింది కాబట్టి చెబుతున్నాను. దైవజనుడు చాలా ప్రాముఖ్యమైన వ్యక్తి. దైవజనుడిని గౌరవిస్తే డైరెక్ట్ గా దేవుణ్ణి గౌరవించినట్టే. దైవజనుడిని చేర్చుకుంటే డైరెక్ట్ గా దేవుణ్ణి చేర్చుకున్నట్టే. యేసుక్రీస్తు ప్రభువారు తన శిష్యులతో ఏం చెప్పారంటే, నేను ఎక్కడుండునో అక్కడ నన్ను సేవించువారు కూడా ఉంటారు అని చెప్పాడు. ఆయనని ఎవరైతే సేవిస్తారో అక్కడ ఆయన ఉంటాడంట. దేవుడికి స్తోత్రం. ఆయన తన శిష్యులతో చెప్పినటువంటి మాట చాలా అద్భుతమైన మాట. నేను ఎక్కడుంటానో అక్కడ నన్ను సేవించువారు కూడా ఉంటారని చెప్పాడు. ఆయనను సేవించే వ్యక్తి ఎక్కడైతే ఉంటాడో దేవుడు అక్కడ కూడా ఉంటాడు. ఆయన సేవ చేసే వ్యక్తి ఎక్కడైతే ఉంటాడో అక్కడ దేవుడు ఉంటాడు అని మనం బాగా జ్ఞాపకం చేసుకోవాలి. మన ఇంటికి వచ్చుచూ పోవచ్చున్న దైవజనుడు భక్తి కలిగిన దైవజనుడు అని చెప్పింది. ఆ దైవజనునితో దేవుడు ఉండడం మనకి స్పష్టంగా అర్థమవుతుంది. ఏలియాని వెంబడించినటువంటి ఎలీషా ఏలియా కంటే గొప్పవాడైపోయాడు. ఎందుకు అయిపోయాడంటే ఏలియా పాదధూళి కూడా నా జీవితంలో ఆ పాదధూళి ఎంతో ఆశీర్వాదం. ఆ పాదధూళి నా మీద పడినా అది నాకెంతో దీవెన అని అనుకున్నంత విధంగా ఎలీషా ఏలియాని వెంబడించాడు. ఎలీషాకి ఏం అర్థమైతే ఏలియాని వెంబడించాడో మనం లోతుకెళ్ళి ఆలోచించినప్పుడు, ప్రియులరా, తన జీవితాన్నే త్యాగం చేసి తన జీవనోపాధికి సంబంధించిన పనులన్నీ విడిచిపెట్టేసి ఏలియాని అంత బలంగా బిగ్గరగా ఎలీషా వెంబడించాడు.
అందుకే రెండు పాళ్ళ ఆత్మ తన పైకి దిగి రావటం మనకు అర్థమవుతుంది. దైవజనుడు ఎక్కడైతే ఉంటాడో అక్కడ దేవుడు కూడా ఉంటాడు. ఏలియాతో దేవుడున్నాడని, ఏలియా మీద నిలిచి ఉన్నది దేవుని ఆత్మేనని, ఏలియా మీద ఉన్నది దేవుని అభిషేకమని ఎలీషా గుర్తుపట్టి ఎంతో బలంగా వెంబడించాడు. నన్ను గిల్గాల్‌కి వెళ్ళిపోమంటున్నాడు, నన్ను బేతేలుకి వెళ్ళిపోమంటున్నాడు, నన్ను అక్కడికి వెళ్ళమంటున్నాడు, ఇక్కడికి వెళ్ళమంటున్నాడు, నేను అక్కడికి వెళ్తున్నాను, ఇక్కడికి వెళ్తున్నానంటే, నేను కూడా నీతో వస్తానని అంత బలంగా ఏలియాని వెంబడించటం మనకు అర్థమవుతుంది. అతనికి ఏం అర్థమైందంటే ఏలియాతో దేవుడు ఉన్నాడు అని. ఏలియా ఎక్కడుంటే అక్కడ దేవుడు ఉన్నాడంతే అని అర్థమైంది. దైవజనుడు ఎక్కడైతే ఉంటాడో అక్కడ తప్పకుండా దేవుడే ఉంటాడని మనం బాగా జ్ఞాపకం చేసుకోవాలి. దైవజనుడి యొక్క అవసరాలు మాటి మాటికి తీర్చే ఈ గొప్ప మంచి మనస్సు, ఆత్మానుసారమైన మనస్సు ఎంతో అద్భుతమైన మనస్సు ఇది. దేవుడికి స్తోత్రం. దైవజనుడు ఎలాంటి వాడైనా దేవుడు పేరట దేవుడు పని చేస్తున్నటువంటి ఆ వ్యక్తిని దేవుడికి చేస్తున్నాం అనుకునే మనం ఏదైనా చేస్తే దాని ఫలితం అనేది మనం ఎప్పుడు కూడా పోగొట్టుకోం. ప్రవక్త అని చేర్చుకుంటే నువ్వు ప్రవక్త ఫలం పొందుతావని చెప్పాడు. నువ్వు అతను ప్రవక్త కాకపోయినా అవతల వ్యక్తి ప్రవక్త అని నువ్వు చేర్చుకుని నువ్వు అతని మంచి చెడ్డ ఏమైనా చూడగలిగితే గనక నువ్వు ఆ ప్రవక్త ఫలం ఖచ్చితంగా నువ్వు పొందుతావని చెప్పాడు. ప్రియులరా, దైవజనుడు అవసరాలు తీర్చడం మనకిక్కడ స్పష్టంగా అర్థమవుతుంది. క్రీస్తు యేసు మహిమలో ప్రతి అవసరం తీర్చబడాలంటే ఫిలిప్పీలో ఉన్నటువంటి వారు దైవజనుడి యొక్క మంచి చెడ్డలు చూస్తున్నారు. తిన్నారా అని అడుగుతున్నారు. మీరు త్రాగారా అని అడుగుతున్నారు. మీ ఆరోగ్యం ఎలా ఉంటుందని అడుగుతున్నారు. నేటి దినాలలో దైవజనుడు అందరి ఆరోగ్యాల గురించి పట్టించుకుంటాడు గాని, దైవజనుడి ఆరోగ్యం కోసం ఎవరు పట్టించుకోరు. దైవజనుడి యొక్క ఆరోగ్యం ఎలాగుందా అని అడిగేవాళ్ళు చాలా తక్కువ మంది. దైవజనుడు అందరినీ పలకరిస్తాడు కానీ, దైవజనుడిని పలకరించేవాళ్ళు చాలా తక్కువ. మీ పరిస్థితులు ఎలాగున్నాయి అని దైవజనుడు అందరినీ పలకరించి వాళ్ళ కొరకు ప్రార్థన చేస్తాడు కానీ, బాధ్యతగా ప్రతిరోజు నా దైవజనుడు అనే భారము లేని పరిస్థితి, బాధ్యత లేని పరిస్థితిని మనం ఈరోజు చాలా మందిలో చూస్తా ఉన్నాం. ప్రియులరా, ఈ మాట వింటున్నటువంటి మీరు ఒకసారి ఆలోచించండి. మీరు తిని మీరు ఉండడమే కాదు, దైవజనుడు యొక్క ఆరోగ్య స్థితి ఎలాగుంది? దైవజనుడికి ఏం అవసరం? దైవజనుని యొక్క అవసరాలేంటి? అనేవి మనం గుర్తెరగాలి. దేవుడికి స్తోత్రం. అలా గుర్తెరగగలిగిన వాళ్ళు ఎప్పుడైనా సరే ఫిలిప్పీలో ఉన్నటువంటి సహోదరులు లాంటి ఆత్మీయమైన స్వభావం కలిగిన వారే. మాటి మాటికి ఏం అవసరమో కనుక్కొని ఏం కావాలో తెలుసుకుని ప్రియులరా అవసరం తీర్చినట్టు మనకి కనిపిస్తుంది. వాళ్ళ లెక్కకు విస్తారమైన ఫలం వాళ్ళు పొందడానికి గల కారణం ఏంటి అంటే, వాళ్ళ ప్రతి అవసరం కూడా తీర్చబడటానికి కారణం ఏంటంటే, వాళ్ళ జీవితంలో ఆ వాగ్దానం జరగడానికి గల కారణం ఏంటంటే, దైవజనుణ్ణి వాళ్ళ దృష్టిలో పెట్టుకున్నారు. దైవజనుడు గుర్తుంటున్నాడా అసల? దేవుడికి స్తోత్రం. దైవ సేవకుడు మనకి గుర్తుంటున్నాడా? అన్నీ వదులుకొని ప్రియులరా, జాబ్‌ను వదులుకొని, మంచి ఉద్యోగం వదులుకొని, మరి ఎంతో కష్టపడితే ఎంతో అద్భుతమైన సాలరీ, ఎంతో డబ్బు సంపాదించుకొని బతకవలసినటువంటి వ్యక్తి, దేవుడు పిలుపు మేరకు సేవా పరిచర్యకొచ్చేసి, తన జీవితమే సేవ పరిచర్యకి సమర్పించేసుకొని, ప్రియులరా, ఆయన పని చేయడానికి నిర్ణయించుకున్న ఆ దైవజనుణ్ణి మనుషులు ఎవరు పట్టించుకోకపోయినా, మనుషులు ఎవరు చేర్చుకోకపోయినా, మనుషులు మర్చిపోయినా దేవుడు మర్చిపోవట్లేదు. దేవుడు ఎలాగైతే మర్చిపోవట్లేదో
మరి ప్రతి ఒక్కరం కూడా దైవ సేవకుణ్ణి ఎప్పుడూ మర్చిపోకూడదు. దైవ సేవకుణ్ణి అవసరానికి ఎవ్వరూ వాడుకొని వదిలేయకూడదు. వాళ్ళ అవసరాలకు ఒకలాగా, వాళ్ళ అవసరాలు తీరిన తర్వాత ఇంకొకలాగా చూసే వ్యక్తులు మనం సొసైటీలో చాలా మందిని మనం చూస్తా ఉన్నాం. దేవుడికి స్తోత్రం. వాళ్ళ అవసరం వచ్చిందంటే, వాళ్ళకి బాధొచ్చిందంటే వాళ్ళు ఒకలా మాట్లాడతారు. వాళ్ళ బాధలు పోయినియంటే ఇంకొకలా మాట్లాడే విధానాలు కనిపిస్తా ఉన్నాయి. ప్రియులారా, ఇలాగే ఉంటే గనక మీ పద్ధతి, మీలో ఎవరి పద్ధతైనా ఈ విధంగానే ఉంటే గనక దేవుడు సంతోషంగా ఉండలేడు మిమ్మల్ని బట్టి. దేవుడు మిమ్మల్ని బట్టి ఆనందంగా ఉండలేడు. దేవుడికి స్తోత్రం. బైబిల్‌లో ఈ వాగ్దానం చాలా అద్భుతమైంది. ఈ వాగ్దానం మనందరి జీవితంలో నెరవేరాలంటే ఏం చేస్తే, ఏ ప్రాసెస్‌లో మనం ముందుకు వెళితే తప్పకుండా ఈ వాగ్దానం మన జీవితంలో జరుగుతుంది. ఈ వాగ్దానం మన సొంతం అవుతుందో బాగా గుర్తుపెట్టుకోవాలి. బాగా తెలుసుకోవాల్సిన విషయం ఇది. వాగ్దానం ఎందుకు నెరవేరడం లేదనేది నీకు కొన్ని విషయాలు ఓపెన్‌గా తెలిసుండాలి. నాకు వాగ్దానం వచ్చింది. ఈ సంవత్సరం నాకు ఈ వాగ్దానం వచ్చిందని నువ్వేమీ మురిసిపోవద్దు. నువ్వేమి ఆనందపడిపోవద్దు. ఆ వాగ్దానం జరగాలంటే కూడా నువ్వు చేయవలసినవి కొన్నున్నాయి. అవి నువ్వు చేస్తేనే కానీ, అవి నీవు పాటిస్తేనే కానీ, ఆ వాగ్దానం నీ సొంతం కాదు. ఈ వాగ్దానమే కాదు, ఏ వాగ్దానానికైనా ఒక అర్థం ఉంది. ఏ వాగ్దానానికైనా దాని పైన ఏం రాశాడో కూడా చదవాలి. అది ఏ సందర్భంలో వచ్చిందో చదవాలి. కింద ఏమి చెబుతున్నాడో అనేది కూడా మనం చదవాలి. దేవుడికి స్తోత్రం. మరొక వాగ్దానం గురించి కనుక మనం చదువుకుంటే, చాలా మందికి ఈ వాగ్దానం కూడా చాలా మందికి రావడం మనకి తెలుసు. లూకా సువార్త 6వ అధ్యాయం 38వ వచనం. ఇక్కడ క్లియర్‌గా మనకి ఒక మాట కనిపిస్తా ఉంది. లూకా క్షమించుడి సువార్త. ఆ! క్షమించుడి అప్పుడు హ్మ్. మీరు క్షమింపబడుదురు. హ్మ్. ఇయ్యుడి అప్పుడు మీకియ్యబడును. హ్మ్. అణచి కుదిలించి దిగజారునట్లు నిండు కొలతను మనుషులు మీ ఒడిలో కొలుతురు. హ్మ్. మీరు ఏ కొలతతో కొలుతురో ఆ కొలతతోనే మీకు మరలా కొలువబడినని చెప్పెను. చదువుకున్న వాక్య భాగంలో ఇయ్యుడి మీకివ్వబడును అని చెప్పాడు. ఎంతో స్పష్టంగా చెప్పాడు. ప్రియులరా, దేవుడు మీలో ఎవరికైనా ఇవ్వాలి అంటే ఇక్కడ మనకేం అర్థమవుతుందంటే, ఇవ్వాలి అని చెప్పాడు. ఇవ్వాలి. మనలో ప్రతి ఒక్కరం ఇస్తేనే ఇస్తాడు అని ఇక్కడ మనకు అర్థమవుతుంది. మనకేదైనా కావాలనుకుంటే మాత్రం అడుగుడి నీకివ్వబడినన్నావు నాయనా, అడుగుడి నీకివ్వబడినన్నావు నాయనా, ఇదిగో అడుగుతున్నాను నాయనా, నాకివ్వు నాయనా. ఆ సూత్రం దానికి సెట్ అవ్వదు. నువ్వేదేదో మనసులో పెట్టుకొని ఏవేవో ప్రార్థన చేసేస్తున్నావు. అది దానికి సెట్ అవ్వదు అసలు. ఆ సూత్రం దానికి సంబంధించిన సూత్రమే కాదు. అడుగుడి నీకివ్వబడును అన్న సూత్రం అసల నువ్వు శారీరకమైనయి అడగటానికి సంబంధించిన సూత్రం కాదది. అది ఆత్మ సంబంధమైన సూత్రం అది. అది పరిశుద్ధాత్మకి సంబంధించిన సూత్రం అది. పరిశుద్ధాత్మను గురించి మాట్లాడాడాయన. అడుగుడి మీకివ్వబడును. తట్టుడి మీకు తీయబడును. వెతకుడి మీకు దొరుకును అనేటువంటి ఈ మాటలో పరిశుద్ధాత్మ గురించి వర్ణించబడిన మాటలివి. పరిశుద్ధాత్మ గురించి చెప్పబడిన మాటలు. ఇందులో మాటలు అందులో పెడుతున్నాం. అందులో మాటలు ఇందులో పెడుతున్నాం. దేవుడికి స్తోత్రం. అడగమన్నావు ప్రభువా, అడుగుడి నీకివ్వబడునన్నావు నాయనా. ఒక 10 లక్షలు అడుగుతున్నాను నాయనా. ఒక 5 లక్షలు అడుగుతున్నాను నాయనా అని అలాంటి ప్రార్థన ఇంతవరకు చేసుంటావు. అడుగుడి నీకివ్వబడునన్నావు నాయనా అని ఏవేవో అడుగుంటావు. భూ సంబంధమైనయి అడుగుంటావు. నవ్వుకుంటాడు దేవుడు. అయి దానికి సెట్ అవ్వమ్మా. ఆ ప్రార్థనా సూత్రం దానికి సంబంధించింది కాదది. నీకేమైనా దేవుడివ్వాలంటే, నీకు నిజంగా విస్తారంగా నీ చేతిలో సమృద్ధుండాలంటే, ఆయన చెప్పిన మొట్టమొదటి పనేంటంటే, ఆయన చెప్పిన మొట్టమొదటి మాటేంటంటే, ఇలా చెప్పి ఇలా చెయ్యండి అని చెప్పాడు. మీరివ్వాలి అని చెప్పాడు. ఇయ్యుడి నీకివ్వబడును అని చెప్పాడు. నీకేదైనా కావాలితే
నీకేమైనా దేవుని దగ్గర నుంచి రావాల్సింది ఏదైనా ఉంటే, దేవుడు నీకు ఇవ్వాలంటే, అది సమృద్ధిగా ఇవ్వాలంటే, అణిచి కుదించి దిగజారినట్లుగా నీకు సమృద్ధిగా దేవుడు ఇవ్వాలంటే, నువ్వు మొట్టమొదటిగా ఇవ్వాలి అని చెప్పాడు. ఇవ్వటం అనే మంచి మనసు అందరికీ ఉండదు. ఇవ్వాలి అనేటువంటి ఆతురత ఎక్కువగా ఎవ్వరికి ఉంటుంది అంటే, పరిశుద్ధాత్మ ఎవరిలో అయితే ఉంటుందో వాళ్ళకి మాత్రమే ఉంటుంది. వాళ్ళ మాత్రమే దీని విషయంలో ఎంతటికైనా తెగిస్తారు. దేవుడికే ఏమున్నా సరే అది దేవునికే. ప్రాముఖ్యమైన స్థానం దేవునికే. దేవుని పనికి ఉపయోగపడాలి. దేవుని సేవలో ఉన్నటువంటి వాళ్ళకి ఉపయోగపడుతుంది ఇది. ఇది తప్పకుండా దేవుడికే నేను సమర్పించాలి. దేవుడికే ఇచ్చేస్తాను అనేటువంటి ఆలోచన విధానాల్లోకి చాలా మంది పరిశుద్ధాత్మ కలిగిన వాళ్ళు మాత్రమే వెళ్ళిన వాళ్ళు ఉన్నారు. ఇప్పటికీ వెళుతున్నారు. పరిశుద్ధాత్మ లేకే నువ్వు బిగబడుతున్నావు. పరిశుద్ధాత్మ లేనప్పుడు నువ్వు ఇవ్వలేవు. పరిశుద్ధాత్మ లేనప్పుడు నువ్వు ఇవ్వలేవు. పరిశుద్ధాత్మ ఉన్నప్పుడు మాత్రమే నువ్వెంతో చక్కగా ధారాళంగా నువ్వు ఇవ్వగలవు. దేవుడికి స్తోత్రం. ధారాళంగా ఇవ్వగలవు. ప్రియులరా, భేద విధవరాలని మనం చూస్తే తన జీవనోపాధి అంతా కలిస్తే 2 కాసులు. 2 కాసులేనా అమ్మ? చెప్పండి ఎవరైనా. 2 కాసులా 3 కాసులా? 2. 2 కాసులు. రెండు కాసులు వేస్తున్నాం. ఆ, తన జీవనోపాధి అంతా కలిసి అదే. నువ్వు నేనైతే కిందకి పైకి చూస్తాం మరి. అమ్మా, నువ్వు నేనైతే ఏం చేస్తాం? కిందకి పైకి చూస్తాం. ఇటు బంగారాలు వేసేసుకుంటారా? బంగారములు వేసేసుకుంటారా? వెండి పట్టీలు వేసేసుకుంటారా? చేతికున్న రింగ్ ఇచ్చేసుకుంటారా? ఇచ్చుకుంటే 100 రూపాయలు ఇచ్చుకుంటారు, లేదా 10 రూపాయలు ఇచ్చుకుంటారు. ఇటు బంగారాలు కూడా వేసేస్తున్నావా? వెండి కూడా వేసేస్తున్నావా అని ఎంతో మందిలోనికి వాడు ప్రవేశించి నిన్నెవనేకుండా చేసేస్తాడు. నీ భార్య నీకు చాలా అడ్డుగా ఉంటది. నీవు ఇవ్వకుండా నీకు భార్యే నీకు పెద్ద అడ్డు. ఎంత పెద్ద అడ్డు అంటే నిన్ను ఇవ్వనివ్వదు. ఎందుకంటే నువ్వు దీవించబడిపోతావు కాబట్టి, నువ్వు ఇస్తే చాలు నువ్వు దీవించబడిపోతావు కాబట్టి, నువ్వు ఇస్తే చాలు నీకు ఆయన సమృద్ధిగా ఇచ్చేస్తాడు కాబట్టి, ఈడు నీకు ఇవ్వబడి అని చెప్పాడు కాబట్టి, నువ్వు ఇస్తే చాలు నీకు ఇచ్చేస్తాడు కాబట్టి, వాడు నిన్ను నీ భార్యలోంచి నిన్ను ఇవ్వనివ్వకుండా చేసేస్తాడు. కొంతమంది భార్యలు ఇవ్వాలనుకుంటారు కానీ భర్త అయితే ఇవ్వకుండా చాలా అభ్యంతరం పెడతాడు. ఆ భర్తలోనికి కూడా ఆ దినం, ఆ టైంలో, ఆ సమయంలో అది ప్రవేశించేసి ఇవ్వకుండా చేసేస్తది. తల్లిదండ్రులు ఇద్దరు కూడా చక్కగా, భార్యాభర్తలు ఇద్దరు కూడా ఇవ్వాలన్న ఆలోచన మంచి ఆలోచన అయితే పిల్లల్లోకి ప్రవేశించేస్తాడు. పిల్లల్లోకి ప్రవేశించేసి ఇవ్వనివ్వకుండా చేసేస్తాడు. చాలా ఇబ్బందులు పెట్టేస్తాడు. ప్రియులరా, ఇస్తే ఎంతటి ఆశీర్వాదం ఉందో తెలియకపోవడాన్ని బట్టి అపార్థం చేసుకుంటున్నాం. మీలో బేదలు ఉండరు అని ఒక దైవజనుడు ఒక పెద్ద బుక్ రాశాడు. మీలో బేదలు ఉండరు అంటూ అతని సబ్జెక్ట్ అంతా కూడా ఎక్కువగా ఇవ్వండి. మీరు ఇవ్వకే బేదలుగా ఉన్నారు. మీరు ఇస్తే బేదలుగా ఎందుకుంటారు? మీరు ఇవ్వండి. మీరు ఇవ్వకే మీ స్థితి ఎలాగుంది అని చెప్పాడు. ప్రియులరా, ఆయనకి 80 లక్షల అప్పు ఉందో, 75 లక్షల అప్పు ఉందో, ఎంతో అప్పు ఉందని అయితే చెప్పారు ఆయన. ఆయన చెప్పినప్పుడు దేవుడు ఆయనతో, ఈ అప్పుల బారి నుంచి ఎలా బయటపడతాను, ఈ అప్పుల సమస్యల నుంచి నేను బయటపడే దారేమీ లేదు నాకు, ఈ అప్పుల సమస్యల నుంచి నాకు పరిష్కారం అయ్యే విధానం ఏమి కనిపించట్లేదు అంటే, దేవుడు చెప్పాడంట, నీ దగ్గర ధనం ఉంది, నువ్వు అప్పులు తీర్చేస్తావు, నీ దగ్గర ధనం ఉందని చెప్పాడంట. నా దగ్గర ధనం ఉందా? నా దగ్గర ధనం ఉంటే నేనెందుకు అప్పులు సమస్యతో ఉంటాను? నా దగ్గర ధనం ఎక్కడుంది అని అన్నాడంట. ప్రియులరా, ధనం ఎక్కడో లేదు, ధనం నీ దగ్గరే ఉంది. దాన్ని నువ్వే ఓపెన్ చేసుకోవాలి. ధనం నీ దగ్గరే ఉంది, దానికి ద్వారం నువ్వే తెరుచుకోవాలి.
దేవుడైతే నీకు ద్వారం తెరిచింది. నీకేమైనా అర్థమైతే మొదట నిన్నిమ్మన్నాడు. ఈయుడు నీకివ్వబడును అని చెప్పాడు. ఆల్రెడీ ఆయన నీకు ద్వారం తెరిచేశాడు. కానీ నువ్వు తెరుచుకోవాల్సిన ద్వారం కూడా ఒకటుంది. నువ్వు ద్వారం గనక తెరుచుకుంటే నువ్వు బేదరాలు కాదు నువ్వు. నువ్వు బేదరాలు కాదు నువ్వు అసల. నువ్వు బేదరాలుగానే ఉండిపోవడానికి కారణం ఏంటంటే నువ్వు ఇవ్వకపోవడమే. ఇవ్వడం గురించి చాలా ఖచ్చితంగా చెప్పగలగాలి. దేవుడి చిత్తం అయితే అనేక మంది సంఘాలలో అపార్థాలు చేసేసుకుంటున్నటువంటి ప్రతి విశ్వాసుల్లోకి వెళ్ళి ఈ సబ్జెక్ట్ ని చెప్పవలసిన విధంగా చెబితే గనక తప్పకుండా వాళ్ళలో ఉన్నటువంటి వేరే రకాలైన అభిప్రాయాలు తొలగిపోతాయి. ఇలాగే అడుగుతారు వీళ్ళు. వాక్యం చెబుతూ వీళ్ళు ఇలాగే అడుగుతారు వీళ్ళు. ప్రతి ఒక్కరిని అడిగేది ఇదే, వీళ్ళ పని ఇదే. ఎప్పుడు చూసినా డబ్బుల కోసమే మాట్లాడతారు వీళ్ళు. ఎప్పుడు చూసినా ధనం కోసమే మాట్లాడతారు వీళ్ళు. ఎప్పుడు చూసినా ఇవ్వాలనే మాట్లాడతారు వీళ్ళు. ఎప్పుడు చూసినా దాని గురించే మాట్లాడతారు వీళ్ళు. ఎంత ఇది చేసుకున్నా దాని గురించే మాట్లాడతారు అంటూ కొంతమంది అపార్థాలు చేసుకుని ఇద్దరు ముగ్గురు కూర్చొని చూడు ఈ రోజు ఏం చెప్పారో తెలుసా? ఇవ్వడం గురించి చెప్పాడు. నిన్న అదే చెప్తున్నాడు, ఇవాళ అదే చెప్తున్నాడు. ఎందుకంట అన్ని సార్లు అని చెప్పుకునే వాళ్ళు ఉన్నారు. నువ్వెవరో చెప్పొద్దంటానికి. నువ్వెవరు అసలు చెప్పొద్దంటానికి. చెప్పే ముందర ఏం చెప్పాను? మీరు ఏ దైవజనుడైనా సరే, ఏ దైవజనుడి ఎడలైనా సరే, ఎవరు చెప్తున్నా సరే, నేనేమంటానంటే నువ్విచ్చేదెంత? నువ్విచ్చేదెంత? నువ్విచ్చే దాంతో ఏమీ బ్రతికిపోవట్లేదు. కాబట్టి నువ్వు ఇస్తావో ఇవ్వవో అదంతా తర్వాత విషయం. అదంతా తర్వాత విషయం. నువ్విచ్చినా ఇవ్వకపోయినా వాక్యలో మాత్రం ఇలాగుందని చెప్పి గట్టిగా చెప్పవలసినటువంటి రైట్స్, అధికారం మాకుంది కాబట్టి నువ్వెన్ని సణుక్కున్నా, నువ్వు ప్రక్కకెళ్ళి ఎన్నో రకాలుగా మాట్లాడుకున్నా, నీకు దీని గురించి తెలియకే మాట్లాడుకుంటున్నావు. నీకు దీని గురించి దీంట్లో ఉన్న సీక్రెట్స్ ఏటో, దీంట్లో ఉన్న ఆ రహస్య ఆశీర్వాదం ఏటో, ఆ రహస్య దీవెనేటో నీకు తెలియకపోవడాన్ని బట్టే నువ్వు అపార్థం చేసేసుకుంటున్నావు. అర్థం చేసుకోలేని విధానం నీలో చాలా ఎక్కువగా కనిపిస్తా ఉంది. ప్రియులారా, ఎక్కడ చూసినా ఇదే గొడవ. ఎక్కడ చూసినా ఇదే విధానం. చాలా మంది వ్యక్తుల యొక్క పరిస్థితిని చూస్తుంటే మరి చాలా దారుణంగా కనిపిస్తుంది కదండి. అంటే నేను కనిపించట్లేదని నేను అనను. అందరూ ఆత్మీయంగా సేవ చేసే వ్యక్తులు కూడా లేరు. ఆత్మీయంగా సేవ చేసే వ్యక్తులు కూడా లేరు. ఆ విషయం కూడా మీరు నాకు చెప్పక్కర్లేదు ప్రత్యేకంగా. నాకు తెలుసు. నాకు కూడా తెలుసు ఆ విషయం. కానీ ప్రియులారా, ఆత్మీయంగా సేవ చేస్తూ ఆత్మ సంబంధమైన మాటలను ఆత్మ సంబంధిగా ఉండి బోధిస్తున్నప్పుడు ఎవరెవరినో చూసావు కానీ అందరితో సమానంగా ఎంచకూడదు. అందరిని అందరితో సమానంగా చూడకూడదు. దేవుడికి స్తోత్రం. ఇలా నువ్వెవరినో చూసావని నువ్వు అపార్థం చేసేసుకుంటావని ఈ వర్తమానం లాక్ చేసేసి దీన్ని బయటికి రాకుండా, దీన్ని వెల్లడి చేయకుండా దాన్ని అలాగే ఉంచేస్తే, ఒకటి బోధించే వ్యక్తి లెక్క చెప్పాలి. ఎందుకు నువ్వు బోధించలేదని అడుగుతాడు. రెండవది ఏంటంటే నీ నీ ఆశీర్వాదానికి అడ్డయిపోతాడు. బోధించే వ్యక్తి బోధించకపోతే గనక నీ ఆశీర్వాదానికి చాలా అడ్డు. ప్రియులరా, ఎప్పుడైనా సరే ఒక దైవజనుడు పుచ్చుకున్నప్పుడే, ఒక దైవజనుడు తీసుకున్నప్పుడే నువ్వు ఇచ్చేది, నువ్వు దీవించబడతావు. అందుకే ఎక్కడికి వెళ్తున్నా దైవ సేవకులైన వాళ్ళు ఖచ్చితంగా తీసుకోవాలి. ఎందుకు తీసుకోవాలంటే నువ్వు తీసుకుంటేనే వాళ్ళకి దీవెన ఉంది. నువ్వు తీసుకుంటేనే వాళ్ళకి ఆశీర్వాదం ఉంది. వాస్తవానికైతే మనలో చాలా మందిని అపార్థాలు చేసేసుకుంటామని కొంతమంది దైవజనులు మోమాట పడి అసలు నాకు వద్దనే చెప్తారు. నాకు అసలు వద్దని చెబుతూ ఉంటారు. కానీ మీ ఆశీర్వాదాన్ని
ఆ సేవకులు దొంగిలిస్తున్నారని మీరు బాగా గమనించాలి. మీ ఆశీర్వాదానికి మీ ఆశీర్వాదం మీ మీదకి రాకుండా మీరిచ్చేది తీసుకోకపోతే గనక మీ ఆశీర్వాదాన్ని వాళ్ళు దొంగిలిస్తున్నట్టే. అందుకు మీ ఆశీర్వాదాన్ని దొంగిలించినా కూడా దేవుడు సేవకుల్ని లెక్కడుగుతాడు. మీరు ఎప్పుడైతే ఇస్తారో అప్పుడు మీరు చాలా దీవించబడతారు. ఈయుడే నీకు ఇవ్వబడునని చెప్పాడు. నీకు ఎంత కావాలన్నా అదంతా నీ దగ్గరే ఉంది. కానీ దాన్ని ఎలా ఓపెన్ చేసుకోవాలో, దాన్ని ఎలా ఆ ధనాన్ని బయటికి తెచ్చుకోవాలో నీవు డోర్స్ ఓపెన్ చేసుకోవాలి. నీవే తలుపేసేసుకున్నావు. నువ్వు తలుపు తెరుచుకో. నువ్వు డోర్ ఓపెన్ చేసుకో. నువ్వు ద్వారం తెరుచుకో. దేవుడైతే నీకు ద్వారం తెరిచే ఉంచాడు. నీ కొరకు ఆయన డోర్ ఓపెన్ చేసే ఉంచాడు. నీ దగ్గర చాలా ఉంది. దేవుడు నీకు చాలా సమృద్ధినే ఇచ్చాడు. కానీ అది కనపడట్లేదా? అది నీకు ఎందుకు కనపడట్లేదంటే నువ్వు ఇచ్చిన రోజున నీకు కనపడుతుంది అది. నువ్వు ఇచ్చిన రోజున నీకు కనపడుతుంది. నీకు ₹1,00,00,000 అప్పున్నా సరే నేనంటాను నీ ₹1,00,00,000 నీ దగ్గర ఉంది. నీ దగ్గర నీ ₹1,00,00,000 అప్పు ఉంటే గనక ఆ ₹1,00,00,000 నీ దగ్గరే ఉంది. కానీ అది ఏంటో కనబడట్లేదా? అది ఎలా బయటికి తెచ్చుకోవాలో అర్థం కావట్లేదా? అది హోల్డ్‌లో ఉండిపోయిందా? అది ఎందుకు హోల్డ్‌లో ఉండిపోయిందో, అది ఎందుకు ఓపెన్ అవ్వట్లేదో, ఎందుకు ఆ ధనం బయటకు రావట్లేదో, ఎందుకు నీ లక్షల్లో అప్పు అలా ఉండిపోతుందో, ఎందుకు నీ కోట్ల రూపాయల్లో ఉన్న అప్పు అలా ఉండిపోతుందో, నీ దగ్గర డబ్బులు పెట్టుకుని కూడా నువ్వు అప్పు తీర్చలేకపోతున్నావు. నీ దగ్గర డబ్బులు పెట్టుకుని కూడా నువ్వేం చేయలేకపోతున్నావు. కారణం ఏంటంటే నువ్వు మొట్టమొదట ఇస్తే కనుక నీకు అది కనిపిస్తది. నీ దగ్గర ఉన్నదే లేనిది తీసుకొచ్చి ఎవరో ఇమ్మని అనడం లేదు. నీ దగ్గర ఉన్నదే ఉండి కూడా లేదు అనడం మాత్రం అది కరెక్ట్ కాదు అసలు. ఉండి కూడా లేదు అన్నావంటే నిజంగానే లేకుండా పోతావు. నిజంగానే లేకుండా పోతావు. నిజంగానే లేకుండా చేసేస్తాడు. దేవుడికి స్తోత్రం. నేను నా కళ్ళ ఎదుట ఎంతో మందిని చూశాను. చాలా మందిని చూశాను. ఎవ్వకే దీవించబడతలేదు. ఎవ్వకే కేవలం లోపం ఎక్కడుందంటే ఎవ్వకే దీవెన ఇంట్లో లేదు. ఇంట్లో దీవెన కనపడతలేదు. తెచ్చుకున్న శాలరీ 2 రోజులు కూడా నిలబడడం లేదు. నీదేమన్నా చిన్న జాబా? నెలకొచ్చేసరికి ₹80,000 సంపాదించగలిగే జాబ్ నీది. లక్ష కూడా సంపాదించగలిగే లక్ష శాలరీ కలిగినోళ్ళు కూడా ఉన్నారు. కానీ ఎందుకు వచ్చిన శాలరీ నిలబడడం లేదు. అసలు ఆ లోపం ఏంటి అంటే నువ్వు ఇవ్వకపోవడం లోపం. నువ్వు ఇవ్వడం లేదని దేవుడు ఈ రోజు మాట్లాడుతున్నాడు. దేవుడికి స్తోత్రం. ప్రియులరా, నాకు తెలిసినటువంటి ఒక బ్రదరు, అతను గవర్నమెంట్ ఎంప్లాయ్. అతని శాలరీ వచ్చి 50,000 ఉండేది. 50,000 నుంచి 80,000 వరకు ఈ మధ్య కాలంలో పెరిగింది. 80,000 వరకు ఈ మధ్య కాలంలో పెరిగితే డబ్బులు అప్పు అడగటానికి ఫోన్ చేస్తా ఉంటాడు. డబ్బులు ఏం చేస్తాడంటే అప్పు అడుగుతాడు డబ్బులు. అతని శాలరీ అంతా ఏమైపోతుంది? అసలు ఏమైపోతుందంటే అతను చెప్పిన మాట ఏంటంటే అకౌంట్‌లో పడగానే ఎగిరిపోతుందంట డబ్బు. అకౌంట్‌లో పడగానే ఎగిరిపోతుంది. ఎన్నో లక్షల అప్పు అతనుకుంది. అప్పు ఎందుకు చేశాడన్నదే మనకు తెలీదు గాని ఆ వడ్డీలకి ఎగిరిపోతుందంట. ఏటీఎం కార్డ్ పెట్టాడంట. ఎవరెవరికో ఏదేదో పెట్టాడంట. మొత్తం మీద ప్రియులారా, చేతిలో రూపాయి లేని పరిస్థితి. చూసినోళ్ళందరికీనేమో ఎంప్లాయీగా కనపడుతున్నాడు. ఒక గవర్నమెంట్ ఎంప్లాయీగా కనపడుతున్నాడు. కానీ ఎంత దారిద్ర్యాన్ని అనుభవిస్తున్నాడో, ఎంత శాపాన్ని అనుభవిస్తున్నాడో. కారణం ఏంటంటే నేను ఒక మాట ఒక రోజు నిలదీసి అడిగాను. మీరేమైనా అనుకోండి కానీ అన్నా నేను మిమ్మల్ని ఒక మాట అడుగుతున్నాను అని అన్నాను. చెప్పండి అన్నాడు. నాకు ఎందుకు దేవుడు ఇలా చేస్తాడో
మీ చేతిలో నిలబడకుండా ఏముండదే. నాకు ఎక్కడో తేడా చేస్తున్నారు అనిపిస్తుంది. దేవుడి సొమ్ము అసలు దేవుడికి ఇస్తున్నారా అని అడిగితే అతను చెప్పిన సమాధానం ఏంటో తెలుసా? లేదండి, నేను ఒక్కసారే పెట్టేస్తుంటాను. ఒక్కసారే పెట్టేస్తుంటాను. నేను ఎంత ఇవ్వాలో అంతా కూడా ఒకసారే ఖర్చు పెట్టేస్తుంటాను. ఏదో ఒక సమయం వచ్చినప్పుడు ఏదైనా కార్యక్రమం జరిగితే ఒకసారే ఖర్చు పెట్టేస్తుంటాను అన్నాడు. అక్కడే అర్థమైపోయింది వీడెంత పెద్ద దొంగో అని. ఈడెంత పెద్ద దొంగో అన్నది అక్కడే అర్థమైపోయింది. రూ. 100లో రూ. 10 తీయలేనోడు ఒక్కసారి ఎలా పెట్టేస్తాడండి? నమ్మశక్యంగా ఉన్నాయా ఆ మాటలు అసలని? ఒక్కసారి ఎక్కడ పెట్టేస్తాడో? ప్రియులారా, ఎంతో దొంగ అయిపోయాడు. అసలు ఎందుకు ఇలా జరుగుతుందో అర్థం కాలేదు. ఈ రోజు నీ ఇంట్లో నీకు తృప్తి లేదు. నీ జీవితంలో నీ చేతిలో డబ్బులు లేక ఎంతో ఇబ్బంది పడిపోతున్నావు. చాలా ఉక్కిరిబిక్కిరి అయిపోతున్నావు. అసలు ఎందుకు ఈ సమస్యను అనుభవిస్తున్నావు? అసలు ఎందుకు ఈ దరిద్రంతో బ్రతుకుతున్నావు నేను చెబుతాను. నువ్వు ఇవ్వకపోవడం వల్ల ఈ దరిద్రంతో నువ్వు బ్రతుకుతున్నావని నేను చెప్తున్నాను. నువ్వు ఇచ్చాక చూడు. నువ్వు ఇచ్చాక చూడు. సణుక్కోకుండా, గొణుక్కోకుండా నువ్వు నిజంగా ఒక్కసారి ఇచ్చి చూడు. ఇచ్చిన తర్వాత ఇంకా మానవద్దు. మానకుండా చెయ్యి. మానకుండా ముందుకు వెళ్ళు. బైబిల్ సిస్టమ్ అంతా కూడా నువ్వు ఇచ్చిన తర్వాతే ఆయన ఇస్తానని చెప్తున్నాడు. బైబిల్ సిస్టమ్ అలా ఉంది. ఎవరం ఏం చేస్తాం ఇంకా? ఎవరం ఏం చేస్తాం? నువ్వు ఇచ్చిన తర్వాత నేను ఇస్తాను అంటే కుదరదు. నువ్వు ఇచ్చిన తర్వాతే ఆయన ఇస్తానని చెప్తున్నాడు అక్కడ. అపోస్తలుడైన పౌలు గారు ఒక మాట చెప్పాడు. అపోస్తల కార్యాల గ్రంథం 20వ అధ్యాయం 35వ వచనాన్ని గనక ఒకసారి ఎవరైనా చదివితే అక్కడ ఈ విధంగా రాసుంది. అపోస్తల కార్యాలు 20:35. మీరును ఇలాగు ప్రయాసపడి బలహీనులను సంరక్షింపవలెననియు పుచ్చుకొనుట కంటే ఇచ్చుట ధన్యము అని ప్రభు అయిన యేసు చెప్పిన మాటలు జ్ఞాపకము చేసుకొనవలెననియు అన్ని విషయములలో మీకు మాదిరి చూపితునని చెప్పాను. అపోస్తలుడైన పౌలు గారు చెప్తున్నాడు, పుచ్చుకొనుట కంటే ఇచ్చుట ధన్యం అని మన ప్రభు అయిన యేసు చెప్పిన మాటలో జ్ఞాపకం చేసుకోండి అని అంటున్నాడు. ప్రభు అయిన యేసు ఎక్కడ చెప్పాడు ఏంటి మాట? ప్రభు అయిన యేసు చెప్తున్నట్టు సువార్తల్లో ఎక్కడా కనిపించలేదు నాకు. కానీ ప్రభు అయిన యేసు చెప్పాడు అంటున్నాడు ఈ మాట. ప్రభు అయిన యేసు ఏదైనా చెబితే ప్రియులారా అది ఖచ్చితంగా ఉండాలి. కానీ ప్రభు అయిన యేసు చెప్పాడు అంటున్నాడు కానీ సువార్తల్లో ఎక్కడా కూడా ఈ మాట కనిపించలేదు. నాకైతే కనిపించలేదు. మీలో ఎవరికైనా కనిపించిందా? సువార్తల్లో మీలో ఎవరైనా సువార్తలు చదువుతున్నప్పుడు ప్రభు అయిన యేసే స్వయంగా నోరు తెరిచి పుచ్చుకొనుట కంటే ఇచ్చుట ధన్యమని ఎక్కడైనా చెప్పాడా? చదివినట్టు నాకు గుర్తు లేదండి, లేదా ఉన్నాదో లేదో నాకు కొంచెం డౌట్ గానే ఉందండి అన్న వాళ్ళు పోనీ అలాగన్నా చెప్పండి. ఏదో ఒకటి, ఏదో దానికి రెస్పాండ్ అవ్వండి. ఎక్కడ కనిపించలేదండి ఇలాగా. ప్రైజ్ లార్డ్. ఇంకా ఎవరైనా చెబుతారా? బైబిల్ ఎంతమంది చదువుతున్నారు? సువార్తల్లో చదివినట్టు గుర్తుందా? సువార్తలో చదివాను కానీ మరి నేను చదివానో లేదో, ఉన్నాదో లేదో అండి నాకు అంత గుర్తు లేదంటే ఏదో ఒకటి చెప్పండి అమ్మా. అసలు బైబిల్ చదువుతున్నారా? సువార్తలు చదువుతున్నారా? చెప్పలేదు. కానీ ఆయన ఎక్కువ ఏంటంటే అడగకుండా ఎవరికైనా పెట్టాలి, అడిగిన వారికి కాకుండా అడగకుండానే పెట్టాలనేదే ఎక్కడన్నా ఉందండి సువార్తల్లోనే. అక్కడ బేదలకు ఎక్కువ పెట్టాలనే లేఖనం ఉంటదండి. పుచ్చుకొనుట కంటే ఇచ్చుట ధన్యం అన్న మాట మీరు చదివారా? ఎక్కడైనా కనిపించిందా? కనిపిస్తే నాకు చెప్పండి, తప్పులేదు. అయ్యగారండి వందనాలు. ఇచ్చి నన్ను శోధించిన వేళలా నేను ఆకాశ గుప్పలిప్పి పట్టణాన్ని తెస్తానన్నది నీకు దయచేస్తానని ఉందండి బైబిల్లో. సువార్తల్లో ఎక్కడ ఉంది? సువార్తలు లేదు అయ్యగారండి, మామూలు బైబిల్లో ఉంది అయ్యగారండి. సువార్తలు అడిగారు. అయ్యగారు సువార్తలు అడిగారు.
వార్తలతో కాదండి, బైబిల్లో ఉందండి. అడిగారు. నేనన్న మాట సేమ్ మాట. పౌలు గారు ఏం చెప్పాడంటే, పుచ్చుకొనుట కంటే ఇచ్చుట ధన్యమని ప్రభు అయిన యేసు చెప్పాడంట. మరి యేసు చెప్పాడు ఈ మాట అని ఇక్కడ రాశాడు. మరి పుచ్చుకొనుట కంటే ఇచ్చుట ధన్యమని మన ప్రభు అయిన యేసు చెప్పిన మాటలు జ్ఞాపకం చేసుకోండి అని చెప్తున్నాడు ప్రజలకి. అదే అసలు యేసు ఎక్కడ చెప్పాడు? పుచ్చుకొనుట కంటే ఇచ్చుట ధన్యమని ఎక్కడ రాసుంది? ఉన్నవాళ్ళ మాట కనీసం బయటకు రావట్లేదేంటి, నోరెప్పట్లేదేంటి, కనీసం చదవలేదండి, నాకు తెలియదండి అంటే, తెలీదని కూడా చెప్పండి. మీరు పడుకోలేదని వింటున్నారని నాకు నిర్ధారణ అవటానికి నేను మిమ్మల్ని పిలుస్తున్నాను. తెలీదండి. నాకు తెలియదండి. ఇంకా తెలీదండి. ఉన్న వాళ్ళకి తెలుసు అన్నమాట. ఉన్న వాళ్ళకి తెలుసు అన్నమాట. తెలీదయ్యా. ప్రైజ్ లార్డ్. ప్రియులరా, మన ప్రభు అయిన యేసు చెప్పకుండా పౌలు చెప్పడు కదా. మన ప్రభు అయిన యేసు చెబితేనే కదా చెబుతాడు. ప్రభు అయిన యేసు ఖచ్చితంగా చెప్పాడు. ఖచ్చితంగా చెప్పాడు కాబట్టే పౌలు గారు ఆ మాట అపోస్తల కార్యాల గ్రంథంలో మనకి అక్కడ ఆ మాట వచ్చింది. పుచ్చుకొనుట కంటే ఇచ్చుట ధన్యమని ప్రభు అయిన యేసు చెప్పిన మాటలో జ్ఞాపకం చేసుకోండి అని అన్నాడు. ఈ మాట బైబిల్లో ఎక్కడా కూడా రాయబడి లేదు, సువార్తల్లో ఎక్కడా కూడా లేదు. అసలు ఎందుకు లేదు ఈ మాట? దీని గురించి పౌలు గారు చెప్తున్నాడు గాని యేసయ్య చెప్పినట్టు సువార్తల్లో ఎక్కడా కూడా కనిపించట్లేదు. మత్తయి సువార్తలో గాని, మార్కు సువార్తలో గాని, లూకా సువార్తలో గాని, యోహాను సువార్తలో గాని ఎక్కడా ఈ మాట కనిపించడం లేదు. అసలు ఎందుకు కనిపించట్లేదు? యేసు నిజంగా చెప్పడం వాస్తవమేనా అంటే మనకి ఇంకొక వాక్యం చదువుకుంటేనే కానీ పూర్తిగా వివరణ బయటికి రాదు. చదవండి యోహాను సువార్త 21వ అధ్యాయం 25వ వచనాన్ని దయచేసి ఎవరైనా చదవండి. యేసు చేసిన కార్యములు ఇంకను అనేకములు కలవు, వాటిలో ప్రతి దానిని వివరించి రాసిన ఎడల అట్లు రాయబడిన గ్రంథములకు భూలోకమైనను చాలదని నాకు తోచుచున్నది. చూసారా ఏమని రాస్తుందో? యేసు చేసిన కార్యాలు మనకి పరిశుద్ధ గ్రంథంలో కొన్నే కనిపిస్తున్నాయి. యేసు మాట్లాడిన మాటలో పరిశుద్ధ గ్రంథంలో కొన్నే కనిపిస్తున్నాయి, కానీ చాలా విషయాలు వ్రాయబడలేదు. యేసయ్య చేసిన అనేకమైన కార్యాలు, యేసు మాట్లాడిన అనేకమైన మాటలు, అనేకమైన పలుకులు ప్రియులరా బైబిల్లో వ్రాయబడి లేవు. కానీ ఆయన నిజంగానే మాట్లాడాడు. ఆయన నిజంగానే అనేకమైన సూచక క్రియలు, అనేకమైన అద్భుతాలు ఆయన చేశాడు. అక్కడక్కడ బైబిల్లో కొన్ని మాత్రమే కనిపిస్తున్నాయి మనకి, కానీ ఆయన చాలా విస్తారమైన అద్భుతాలు చేసేసాడు. ఆయన చాలా విస్తారంగా అనేక సంగతులు, గొప్ప సంగతులు ఆయన మాట్లాడాడు. ఆయన మాట్లాడిన అనేక సంగతులలో ఒకటి పుచ్చుకొనుట కంటే ఇచ్చుట ధన్యమన్న మాట కూడా ఆయన మాట్లాడాడు. కానీ ఆ మాట పరిశుద్ధ గ్రంథమందు వ్రాయబడలేదు. కానీ ఆయన మాట్లాడాడని చెప్పడానికి ఈ వాక్యమే మనకు ఆధారం. దేవుడికి స్తోత్రం. ఈ వాక్యం మనకి ఆధారంగా కనిపిస్తా ఉంది. ఈ వాక్యం చాలా గట్టిగా చెప్తున్నట్టు మనకి అర్థం అవుతుంది. ప్రియులరా, అక్కడ ఎంతో స్పష్టంగా చెప్పాడు, భూలోకమైనను చాలదో. ఆయన గనక చేసినవి అన్ని కూడా రాస్తే గనక భూలోకమైనను చాలదో అని అంటున్నాడు. ఈరోజు మనలో ప్రతి ఒక్కరం కూడా పుచ్చుకోవడానికే చూస్తాం. పుచ్చుకొనుట కంటే ఇచ్చుట ధన్యం. ఎక్కడికన్నా వెళ్లే ముందర కూడా ఏమైనా దొరుకుతుందా అనే గుమ్మం కదులుతున్నారు, గడప దాటుతున్నారు చాలా మంది. వాళ్ళ ఇంట్లో నుంచి బయటికి వచ్చే వాళ్ళు ఎక్కువ శాతం ఏమైనా ప్రయోజనం ఉంటుందా, అక్కడ ఏమైనా దొరుకుతుందా, అవతల వాళ్ళు ఏమైనా ఇస్తారా,
తెచ్చేసుకుందాం పుచ్చుకొని అనుకునే బ్యాచ్ చాలా మంది ఉన్నారు. పుచ్చుకునే బ్యాచీలోనే ఉండిపోయావు. ఎప్పుడు చూసినా పుచ్చుకునే బ్యాచీలోనే ఉండిపోయావు. ఇచ్చే బ్యాచీలోకి నువ్వు రాలేదు ఇంకానే. నువ్వు పుచ్చుకుంటానే ఉన్నావు. పుట్టింది మొదలుకొని ఇప్పటి వరకు పుచ్చుకుంటానే ఉన్నావు. ఇంకా ఎవరైనా ఇస్తే పుచ్చుకుంటానికే చూస్తున్నావు. పుచ్చుకుని పట్టుకెళ్ళిపోతాకే చూస్తున్నావు. కానీ ఇవ్వాలన్న ఆలోచన మాత్రం లేదు అసలు. పుచ్చుకోవడం కంటే ఇవ్వటం చాలా గొప్ప విషయం. ఇవ్వాలనేదే దేవుడి ఉద్దేశం. ఇవ్వాలనేదే దేవుడి సంకల్పమై ఉంది. దేవుడికి స్తోత్రం. ప్రియులారా, సమయం అవుతుంది కాబట్టి ఇంకా నేను ముగించేస్తాను. పరిశుద్ధ గ్రంథంలోంచి ఇంకొక మాట నేను చదివేసి నేను ఆ మాట కూడా చెప్పి నేను ముగిస్తాను. ద్వితీయోపదేశకాండం 28వ అధ్యాయం 14వ వచనం చదవండి ఎవరైనా. ద్వితీయోపదేశకాండం 28:14. అన్యుల దేవతలను అనుసరింపకయు వాటిని పూజింపకయు నున్న ఎడల నీవు అనుసరించి నడుచుకొనవలనని నేడు నేడు నేను నీకు ఆజ్ఞాపించున్న నీ దేవుడైన యెహోవా ఆజ్ఞలను విని వాటిని అనుసరించి గైకొనిన ఎడల యెహోవా నిన్ను తలగా నియమించును గాని తోకగా నియమింపడు. నీవు పైవాడుగా ఉందువు కాని క్రిందవాడుగా ఉండవు. ప్రియులారా, ఈ వాగ్దానం ఎంతమందికి ఇష్టం? నువ్వు తలగా ఉందువు గాని తోకగా ఉండవు. నాకు నువ్వు ఇష్టం పైవానిగా ఉంటావు గాని కిందవానిగా ఉండవు. ఫస్ట్ వాగ్దానం అదే అయ్యగారు నాకు. ఈ వాగ్దానం ఇంకెంతమందికి ఇష్టం? నాకు ఇష్టం అన్నయ్య. మాకు ఇష్టం అన్నయ్య. నాకు ఇష్టం అన్నయ్య. కొంతమందికి ఇష్టం లేదు. నాకు ఇష్టమే అన్న. నోరెప్పకపోతే తోకగా ఉండటం ఇష్టం అని అర్థం అనమాట. నోరు విప్పలేదనుకో నాకు కూడా ఇష్టమే అయ్యారండి. మరి చూసుకో, మరి నీ ఇష్టం. తోకగా ఉండటానికి ఇష్టం అనమాట నీకు. మరి నోరెప్పు. తలగానే ఉండాలి అయ్యారండి. మరి నోరెప్పండి. ఇంకా కొంతమంది నోరెప్పండి. తోకగా ఉంటావా తలగా ఉంటావా? నువ్వే చెప్పు. తలగా ఉంటాం అయ్యారండి. దేవుడికి స్తోత్రం. తలగా ఉండడం అందరికి ఇష్టం అండి. చదువుకున్న వాక్యంలో అద్భుతమైనటువంటి వాగ్దానం ఇది. దేవుడికి స్తోత్రం. మ్యూట్లో ఉండండి అమ్మా, మ్యూట్లో ఉండండి. కుక్కల సౌండ్లు పక్షుల సౌండ్లు వచ్చేస్తున్నాయి. హల్లెలూయా. పెట్టుకోండి అమ్మా, మ్యూట్లో పెట్టుకోండి. ఇంకా హల్లెలూయా, హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. కొంతమంది పడుకున్నారేంటి? రాణి గారు, ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ లార్డ్ అయ్యగారు. సోమేష్ బ్రదర్, సోమేష్ బ్రదర్, నాగమణి గారు, అయ్యారు. జగదీష్ బ్రదర్, జగదీష్ బ్రదర్, గారు అశోక్ కుమార్, ప్రైజ్లాండి పాస్టర్ గారండి. ఇంకొక అశోక్ కుమార్ అన్నమా, కొట్టేడి అశోక్ కుమార్. ప్రైజ్ ది లార్డ్. జాషువన్న, జాషువన్న, ప్రైజ్ ది లార్డ్. అప్పుడప్పుడు అలా టెస్ట్ చేసుకుంటే నాకు వాక్యం వింటున్నారని కొంచెం అర్థం అవుతుంది. దేవుడికి స్తోత్రం. ప్రియులరా, నిన్ను తలగా నియమించదును గాని తోకగా కాదు. నువ్వు పైవాడుగానే ఉంటావు గాని కిందవాడుగా కాదు అన్నాడు. మరి ఎక్కడ జరిగింది వాగ్దానం? నువ్వు తలగానే ఉన్నావా? నువ్వు తోకగానే కనిపిస్తున్నావు. నువ్వెందుకు తలగా కనిపించట్లేదు? నువ్వెందుకు పైదానిగా లేవు? నువ్వెందుకు పైవాడిగా లేవు? నువ్వు ఇంకా ఎందుకు కిందవాడిగానే ఉన్నావు? నువ్వు పైవాడిగా ఉండాలంటే, నువ్వు తలగా ఉండాలంటే, నువ్వు తోకగా ఉండకూడదంటే, నువ్వు క్రింద దానిగా ఉండకూడదంటే, నువ్వు క్రిందవాడిగా ఉండకూడదంటే
ఏం చెయ్యాలంటున్నాడంటే ఆయన ఏం చెప్పాడో ఆ మాట ప్రకారం నువ్వు బ్రతకాలని చెప్తున్నాడు. ఆయన ఏం చెప్పాడో ఆయన మాట వినటానికి నువ్వు ఇష్టపడితే గనక, ఆయన మాటకే గనక లోబడితే గనక నువ్వు ఎప్పుడు కూడా తలగా ఉంటావని చెప్పాడు. నాకు నిన్ను తలగా చేస్తానని వాగ్దానం వచ్చిందని మురిసిపోకు. నీవు పైవాడిగా ఉండు అన్న వాగ్దానం నాకు వచ్చిందని నువ్వు అస్సలు మురిసిపోకు. అది జరగటానికి దానికి ఒక ప్రాసెస్ ఉంది. అది ఎలా పడితే అలా నెరవేరిపోదు అది. దానిపైన ఏం చెప్పాడంటే ఆయన ఆజ్ఞలను అనుసరించి బ్రతకమంటున్నాడు. ఆయన ఆజ్ఞలను అనుసరించి ఎవరైతే బ్రతుకుతారో, ఆయన మాట ప్రకారం ఎవరైతే జీవిస్తారో, ఆయన మాటకి ఎవరైతే కట్టుబడి ఉంటారో వాళ్ళ జీవితంలో ఈ వాగ్దానం జరగబోతుంది. ఎంత బలంగా జరగబోతుందంటే నీ ఊరికే నువ్వు తలైపోతావు, నీ ఏరియాకే నువ్వు తలైపోతావు, నీ ప్రాంతంలో నువ్వు ఒక తలైపోతావు, నీ ప్రాంతంలో నువ్వు ఒక పైదానిగానే ఉంటావు, నీ ప్రాంతంలో నువ్వు ఒక పైవాడిగానే ఉంటావు. కానీ నేటికి తోకగా కనిపిస్తున్నావు, నేటికి కూడా క్రిందదానిగానే కనపడుతున్నావు. ఎందుకు కనపడుతున్నావు అంటే మాట వినే విషయంలో ఎక్కడైనా పొరపాటు జరుగుతుందేమో బాగా చూసుకోవాలి. నువ్వు మనస్ఫూర్తిగానే, నువ్వు నిజంగానే నువ్వు ఆయన మాట వింటున్నావా? ఆయన మాట, ఆయన ఏం చెప్తున్నాడో అక్షరాల ఆ విధంగానే నువ్వు నడుచుకుంటున్నావా? ఆయన బాటలో నువ్వు ఆ విధంగానే ముందుకు వెళుతున్నావా అనేది చూసుకోవాలి. నా మట్టుకి నేను చూసుకోవాలి, మీ మట్టుకి మీరు చూసుకోవాలి. మనం అలా చూసుకున్న ఎడల సరి చేసుకుని ఆయన బాటలో ఆయన మాట ప్రకారం నడవకపోతే, నడిచే ప్రయత్నం చేయగలిగితే తప్పకుండా ప్రియులరా మన పట్ల ఆయన వాగ్దానం జరుగుతుంది. ఈ వాగ్దానం అందరికీ కాదు, ఆయన మాట వినేవారికే ఈ వాగ్దానం. నువ్వు తలగా ఉండాలంటే ఆయన మాట వింటేనే ఈ వాగ్దానం నీకు. నువ్వు పైదానిగా పైవాడిగా ఉండాలంటే ఆయన మాట వింటేనే ఈ వాగ్దానం నీకు. లేకపోతే ఇది నీకు చెల్లదో, ఈ వాగ్దానం నీకు చెందదో, ఈ వాగ్దానం నీది కాదు. నువ్వు మాట వినకుండా సంవత్సరాల తరబడి ప్రార్థన చేసినా కూడా ఈ వాగ్దానం నీ జీవితంలో జరగదు. నువ్వు ప్రార్థన చేయడమే కాదు, అది నెరవేరాలని. నీ మాట ప్రకారం నేను నడుచుకున్న ఎడల ఇది జరుగుతుంది అని నువ్వు గమనించాలి. నువ్వు ఈ వాగ్దానం నెరవేరాలని నువ్వు ప్రార్థన కూడా చేసుకోవక్కర్లేదు. నువ్వు ఆయన మాట వింటే చాలు, ఆటోమేటిక్ ఇది యాక్టివేట్ లోకి వచ్చేస్తుంది. ఇది యాక్టివేట్ అయిపోద్ది. ఇది నీ జీవితంలో యాక్టివేట్ అయిపోద్ది. ఇది ఆటోమేటిక్ గా నువ్వేం అడగక్కర్లొద్దు, నన్ను తలగా చెయ్యని. ఆయనే నేను తలగా చేసేస్తాడు. ఎంత తలగా చేస్తాడంటే, తల అంటే చిన్న విషయం కాదు, అది చాలా లోతుకు వెళ్ళిపోతే చాలా విషయాలు బయటకు వచ్చేస్తాయి. పైన వెళ్ళిపోతున్నాను నేను, పైనే వెళ్ళిపోతున్నాను. నీ ఆలోచన కోసం ప్రజలు ఎంతో మంది ఎదురు చూస్తారనమాట. నువ్వు తలగా ఉంటే గనక, నువ్వు ప్లాన్ ఇస్తేనే గాని ఏ పని మొదలు పెట్టరనమాట. నువ్వు లేకపోతే పని అవదు అక్కడ. అంత పెద్ద తలగా చేసేస్తాడు నిన్ను. దేవుడికి స్తోత్రం. ఏం చెయ్యాలన్నా సరే నీకు తట్టిన ఆలోచన ఎవరికి తట్టదో అంత తల నువ్వు, అంత తలగా ఉంటావు నువ్వు. దేవుడికి స్తోత్రం. అంత పైదానిగా ఉంటావు నువ్వు, అంత పైవాడిగా ఉంటావు నువ్వు. నీకొచ్చే ఆలోచనలో ఎవరికి రావు అలాంటి ఆలోచనలు వస్తాయి నీకు. ఎంత గొప్ప గొప్ప ఆలోచనలు వస్తాయో. ఒక వ్యక్తి నష్టపోకుండా ఒకనికి ప్రయోజనకరమైన మంచి ఆలోచనలన్నీ నీకే పుడతాయి, నీకు పుట్టిస్తాడు. ఎందుకంటే నువ్వు తల. దేవుడు నిన్ను అలా తలగా పెట్టాలనుకుంటున్నాడు. నలుగురికి చెప్పే స్థితిలో నిన్ను ఉంచగలిగే లెవెల్లో నువ్వు ఉండాలని అంత తలగా నియమించాలనుకున్నాడు దేవుడు. పొరపని చేయట్లేదు నీకు. నీకు ఆలోచన నీకు తట్టడం లేదు. వాళ్ళ ఆలోచన కొరకు వీళ్ళ ఆలోచన కొరకు వెళ్తున్నావు. నువ్వే ఎందుకు ఒక ఆలోచనకర్తగా ఉండకపోవాలి? నువ్వే ఎందుకు ఒక ప్లాన్ గీసేవ్వకపోవాలి?
ఎవరో ప్లాన్ గీస్తుంటే వాళ్ళ ప్లానర్ ప్రకారం నువ్వు నడుస్తున్నావు. నువ్వే ఒక ప్లాన్ గీసివ్వచ్చు కదా. నువ్వు తోకగా ఉన్నావు కాబట్టే వాళ్ళ ఆలోచన కొరకు వీళ్ళ ఆలోచన కొరకు పరిగెత్తుకుని వెళ్తున్నావు. దేవుడికి స్తోత్రం. ప్రభువా, ఈరోజు నేను కొంతమందికైనా ఒక మంచి ఆలోచన చెప్పగలిగేటంత ప్రయోజనకరమైన వ్యక్తిలాగా మారిపోవాలి. నేను అలాగా తలగా మారిపోవాలి. నేను అంత ప్రయోజనకరమైన వ్యక్తిగా మారిపోవాలంటే నేను పైవానిగా మారిపోవాలి. నన్ను పై స్థితిలో ఉంచు, నన్ను కింద స్థితిలో కాదు అని నువ్వు దేవుడిని గనక నువ్వు అడగగలిగితే, ఆయన మాట గనక నువ్వు వినగలిగితే, ఈ వాగ్దానం నీ సొంతం. ఈ వాగ్దానం నీదే. దేవుడికి స్తోత్రం. ఇంకొక మాట చదివేసి ముగించేస్తాను. ద్వితీయోపదేశకాండం 15వ అధ్యాయం 6వ వచనం చదవండి. 15వ అధ్యాయం 6వ వచనం. ఏలయనగా ఆ నీ దేవుడైన యెహోవా నీతో చెప్పునట్లు నిన్ను ఆశీర్వదించును గనుక ఆ. నీవు అనేక జనములకు అప్పిచ్చెదవు గాని అప్పు చేయవు, అనేక జనములను ఏలెదువు గాని వారు నిన్ను ఏలరు. చాలు. చదువుకున్న వాక్య భాగంలో అనేక మందికి అప్పిస్తావంట, నువ్వు అప్పు చెయ్యు అన్నాడు. ఈ వాగ్దానం ఎంతమందికి కావాలి? ఈ వాగ్దానం ఎంతమందికి కావాలి? నాకు కావాలండి. ఎంతమంది ఈ వాగ్దానం నా జీవితంలో నెరవేరాలని కోరుకుంటున్నారు? నేను అనుకుంటున్నాను. నాకు నెరవేరాలి. నాకు నెరవేరాలి. మాకు నెరవేరాలి. మ్యూట్ లో ఉండండి, ఇంకా మ్యూట్ లో పెట్టుకోండి. ఇంకా నెరవేరదు. నెరవేరాలి అంటున్నారు, నెరవేరదు. ఇంక మ్యూట్ లో పెట్టుకోండి. ఇది జస్ట్ అడిగాను అంతే. దేవుడికి స్తోత్రం. ఎంత సంతోషమో, ఎంత ఆనందమో. అప్పు తెచ్చుకునే పరిస్థితిలోంచి అప్పిచ్చే లెవెల్కి నువ్వు ఎప్పుడు దాటిపోతావంటే, ఈ వాగ్దానం నీ జీవితంలో జరగాలంటే, ఈ వాగ్దానం నీ సొంతం అవ్వాలంటే, ఇది దేవుడు నీ జీవితంలో నెరవేర్చాలంటే నువ్వు యెహోవా మాటని జాగ్రత్తగా వినాలి. ఆయనని జాగ్రత్తగా వెతకాలి. ఆయన మాట జాగ్రత్తగా వినాలి. ఆయన మాటే గనక జాగ్రత్తగా వింటే నువ్వు అప్పిచ్చే విధానంలోకి వెళ్ళిపోతావు. దేవుడికి స్తోత్రం. నిన్ను అప్పిచ్చే వ్యక్తిలాగా చేస్తానన్నావు ప్రభువా, నువ్వు అప్పు చెయ్యు అని నువ్వు చెప్పావు అని నువ్వు ఏమాత్రం కూడా ప్రార్థన చేయక్కర్లొద్దు. ఈ వాగ్దానాన్ని ఎత్తిపెట్టి కూడా నువ్వు చేయక్కర్లొద్దు. నువ్వు ప్రార్థన చేసుకోవలసింది ఒకటే, ప్రభువా నీ మాట వినే భాగ్యం నాకు ఇవ్వి, నీ మాట ప్రకారం నడవగలిగే కృప నాకు ఇవ్వి. నువ్వు మాట వినేలాగా లేకుండా, మాట వినే దారిలోకి రాకుండా, ఆయన మాట వినకుండా నువ్వు నీ ఇష్టం వచ్చినట్టు బ్రతుకుతాను, నీ ఇష్టం వచ్చినట్టు ఉంటానంటే నువ్వు అలా ఉంటూ ఈ వాగ్దానం కోసం ఎత్తిపెట్టి ప్రార్థన చేసినా, ఎన్ని సంవత్సరాల తరబడి ప్రార్థన చేసినా నెరవేరదు. ఎన్ని సంవత్సరాల తరబడి ప్రార్థన చేసినా అది అసలు నెరవేరదు. నీ ఇంటి నిండా అప్పులే. ఎంత దరిద్రమో చూడు. ఇంటి నిండా అప్పులే. ఆ అప్పు కూడా అదొక శాపమది. అప్పులు కూడా ఉండటం అదొక శాపమది. అప్పు చేయడం కూడా శాపమే. అప్పు చేయకూడదు అసలు. మనం అప్పు దొరకాలని ప్రార్థన చేయండి అంటున్నారు. అసలు ఈ మధ్యకాలంలో అలా చేయించుకోకండి అమ్మా. నాకు అలా చెప్పకండి. మీకు నా మాట వినని ఎడల మీకు అప్పిచ్చువారు మీ ఎదుట నిలబడుదురు అని చెప్పాడు ఆయన. మీరు నా మాట వినని ఎడల మీకు అప్పిచ్చువారు మీ సమక్షంలో ఉంటారో, మీకు అందుబాటులో ఉంటారో, మీరు అడిగిన వెంటనే మీకు అప్పిచ్చేదరు, మీరు నా మాట గైకొనని ఎడల అని ఆయన చెప్పాడా? నువ్వు అప్పిస్తావని చెప్పాడా? అన్నా ఎవరో డబ్బులు ఇస్తానన్నారు, వెళ్తున్నాం, ప్రార్థన చేయండి. అమ్మ దయచేసి ఈ ప్రార్థన నన్ను చేయమని అనకండి. అలా చెప్పలేదు మన ప్రభు అయిన యేసు. దేవుడికి స్తోత్రం. అలా చెప్పలేదు మనం సేవించుచున్న దేవుడు. ఆయన మాటనే గనక జాగ్రత్తగా వింటే,
ఆటోమేటిక్ గా అప్పిచ్చే విధానంలోకి నువ్వు వెళ్ళిపోతావు. నువ్వు అప్పిచ్చేస్తావు. ఈ అప్పులు నిద్ర లేకుండా చేసేసినాయి, నిన్ను మనశ్శాంతి లేకుండా చేసేసినాయి. దాక్కునే బ్రతుకు అయిపోయింది. ఎంత దాక్కుంటున్నావో. ఈ అప్పుల వలన నోరు తెరిస్తే అబద్ధాలు, ఎన్ని అబద్ధాలు ఆడేస్తున్నావో. దాక్కుని ఎవరి కంట్లోనో పడిపోతావు. ఏదో రోజున ఎవరి కంట్లోనో పడిపోతే అప్పుడు మరలా నీ మాటలు నీ వేషాలు చూడాలి. మేమెక్కడికి పోతామండి, ఇవ్వమని చెప్తున్నావా? ఇవ్వమని ఏమైనా చెప్తున్నావు ఏంటండి? మేము ఇచ్చేస్తామండి అంటావు. మరి ఇచ్చేసేదానివి ఫోన్ ఎందుకు, నెంబర్లు ఎందుకు బ్లాక్ లో పెట్టావు? మరి ఇచ్చేసే వ్యక్తివి అయితే ఎందుకు మరి నువ్వు అలా చేసావు? నువ్వు యథార్థంగా ఉన్నదానివైతే ఈ గూగుల్ మీట్ అయిపోయిన తర్వాత 7:30కి ఫోన్ చేయి. నువ్వెవరికి డబ్బులు ఇవ్వాలో 7:30కి ఫోన్ చేయి, చెప్తాను. ఫోన్ చెయ్యు. నువ్వెందుకు చేస్తావు? నానా భయంకరమైన తిట్లు తిడతాడండి బాబు ఫోన్ చేస్తే. అందుకే చేయట్లేదు. మరి తిట్టడా మరి? ఇల్లు మార్చేసావు, రాత్రే సామాన్లు సర్దుకుని వెళ్ళిపోయావు. జాడలేదు అసలు. ఎక్కడున్నావో తెలీదు, నీ జాడేటో తెలీదు. అసలు ఫోన్ చేస్తే సిమ్లు మార్చేసావు. ఫోన్ చేస్తే పని చేయకుండా చేసేసావు. దాక్కునే బ్రతుకు దాకోబెట్టేసి నిన్ను. అప్పుల సమస్య నిన్ను దాకోబెట్టింది. అప్పుల సమస్య నిన్ను అబద్ధాలు ఆడేలా చేసింది. అప్పు దొరకాలని ప్రార్థన చేసుకున్నావు గాని అప్పు ఇచ్చేలాగా నన్ను అన్నావు నువ్వు. అది ఎప్పుడు జరుగుతుంది? ఆ గొడవ ఏంటి? ఆ విధానం ఏంటి? ఆయన మాట వింటే జరుగుతుందన్నమాట అని ఆయన మాట వినే విధానంలోకి రాలేదు. ఆయన మాట వెనకే అప్పులు. అంతే. ఒకటే మాట తేల్చి చెప్తున్నాను. అప్పులు ఎందుకున్నాయంటే నేను ఒకటే మాట అంటాను. ఒకటే మాట అంటానండి. ఒకటే మాట అంటాను. నువ్వు మాట వినడం లేదంతే. మాట వెనకే నీ ఇంటి నిండా అప్పులు, నీ ఒంటి నిండా అప్పులు, నీ ఆలోచనలో అప్పులు, కదులుతుంటే అప్పులు, మెదులుతుంటే అప్పులు. అనుక్షణం నీ తలంపుల్లో నిన్ను మనశ్శాంతి లేకుండా చేసేస్తూ నీ తలంపుల్లో తిరుగుతున్నాయి అప్పులు. కారణం ఏంటంటే ఎక్కడో దేవుడి మాట వినటం లేదు నువ్వు. దేవుడి మాట వినకపోవడమే లోపం. నువ్వు అప్పుల సమస్యలు గుండా నడవటం, నువ్వు దేవుడి మాట వినకపోవడమే కారణం అని చెప్తాను నేను. దేవుడికి స్తోత్రం. గొప్పలకి ఏ ఫంక్షన్ చేయాలన్నా అప్పులు చేసి మరీ చేసేస్తున్నావు. చేసిన రోజున లేదంటే మరి తట్టుమప్పుడు అయింది ఇయ్యాల. ఎందుకు ఎవడు వెళ్ళిపోమన్నాడు ఏంటి నేను గొప్పలకి? ఓ రోజు చెప్పుకున్నారు, 2 రోజులు చెప్పుకున్నారు. పీతలు వేసేసావు, రొయ్యలు వేసేసావు, చేపలు వేసేసావు, చికెన్ వేసేసావు, మటన్ వేసేసావు, అన్ని వేసేసావు. ఎన్ని రోజులు చెప్పుకున్నారమ్మా నీ గురించి? వెళ్ళిపోకు, గొప్పలకి వెళ్ళిపోకు, తగ్గు. నీ దగ్గర ఉన్నంత మట్టుకే నువ్వు చెయ్యి. అప్పులు చేసి మీటింగ్లు పెట్టేసే సేవకులు ఉన్నారు. అప్పులు చేసి క్రిస్మస్లు పెట్టేసే సేవకులు ఉన్నారు. రెచ్చిపోతున్నారు. వాళ్ళు పెట్టారని నేను పెడతాను, వాళ్ళు పెట్టారని వాళ్ళు వీధిలో కూట పెట్టేశారని పెద్ద స్టేజీ కట్టేశారని వాళ్ళు కట్టేశారని నేను కట్టేస్తానని రెచ్చిపోతున్నారు. చెవులు మెదిలిపోతున్నాయి సేవకులు కూడా. చాలా మందికి అప్పు చేసి మరీ వెళ్ళిపోతున్నారు. రూపాయి అప్పు చేయను నేను. రూపాయి కూడా అప్పు చేయను. క్రిస్మస్ పెడితేనే సేవ. రోజు క్రిస్మస్సే. సౌండ్ బాక్స్ వీధిలోనే ఉంటాయి. రోజు క్రిస్మస్సే. రోజు దైవ వర్తమానాలు అందుతానే ఉంటాయి. పెద్ద సంఘమే ఉంది గాడాలలో, కానీ రారంతే. ఇంట్లో నుంచే వింటారు. చాలదా? అప్పు చేయను అసలు. అప్పు చేయడానికి ఇష్టపడను అసలు. మీకు తెలుసో తెలీదో నెల కట్టే దాంట్లో కూడా నేను అసలు దూరం. నేను ఏదైనా కొంటే స్పాట్ డబ్బులు ఖర్చు పెట్టే నేను డబ్బులు క్యాష్ ఇచ్చే కొంటాను నేను ఏదైనా. ఇందులో కూడా నేను వెళ్ళను అసలు వెళ్ళను. నా టెన్షన్ ఎవడ పడతాడు? ఉంటాయి ఉండకపోతాయి. అసలు నాది ఉద్యోగం అనేది ఏదైనా జాబా? నెలకి ఇంత శాలరీ వస్తుందంటానికి, ఖచ్చితంగా వచ్చేస్తుంది అంటానికి ఓ నిశ్చయిత ఉన్నవాడు ఖచ్చితంగా ఇది చేస్తాడు. సేవ కదా ఇది. దేవుడు పరీక్షించవచ్చు నన్ను కొన్నిసార్లు. ఇవ్వచ్చు, ఇవ్వకపోవచ్చు. ఎంతో ఇబ్బంది పడతామని ముందు ఆలోచనతో ఉంటేనే వెళ్తాను, లేకపోతే అలా ఉంటాను.
ఉంటేనే వెళ్తాను. అప్పు చేసి ఏది చేయను నేను అసలు. నువ్వు ఎక్కువగా అప్పుల పాలు ఎందుకు అయిపోయావంటే నేనేం చెప్తానంటే, గొప్పలకి వెళ్ళిపోయి అప్పుల పాలు అయిపోయారు చాలా మంది. గొప్పలకే వెళ్ళిపోయావు నువ్వు, అప్పులకి. దేవుడికి స్తోత్రం. మరి కొంతమంది అప్పుల పాలు ఎందుకు అయిపోయారో చెప్తాను. ఈ మాట చెప్పి ఇంక ముగిస్తాను. ఇంకా వదిలేలా లేడు అనుకుంటున్నారు, వదిలేస్తాను. అయిపోయింది ఇంకా క్లాస్, మనకి టైం అయిపోయింది. దేవుడికి స్తోత్రం. ఉద్యోగాలు కొనుక్కుంటున్నారు చాలా మంది. గవర్నమెంట్ ఉద్యోగాలు కొనుక్కోవడం ఏంటి? గవర్నమెంట్ ఉద్యోగాలు కొనుక్కోవడానికి ఎవడి చేతుల్లోనో మధ్యవర్తుల్లో లక్షల చేతిలో పెడుతున్నాడు. ఆడు ఇచ్చేస్తున్నాడు. ఎప్పుడు వెళ్ళిపోతున్నాడు. ఆడ ఆధార్ కార్డు అబద్ధం, వాడు ఆధార్ కార్డు అబద్ధం, వాడు ఫోన్ నెంబర్ అబద్ధం. ఇదిగో అయిపోతుంది, ఇదిగో ఎల్లుండి అయిపోతుంది, 2 రోజుల్లో అయిపోతుంది అంటాడు. 20 లక్షలు అప్పలంగా పట్టుకుపోయాడు. పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఇస్తానికి కూడా నోరు మూసి కూర్చున్నావు, నిన్నే తప్పు అంటారని. జాబ్ కొనుక్కోవడం ఏంటి? అసలు డబ్బులు ఇచ్చి కొనుక్కోవడం, లంచాలు ఇచ్చి కొనుక్కోవడం ఏంటి? జాబ్ కొనుక్కోవడం ఏంటి? ఏమైంది? ఉన్నది ఊడిపోయింది. కష్టపడి సంపాదించుకో, ఏదైనా కష్టపడి చదువుకో, కష్టపడి పైకి రా. కష్టపడితే నీ ఇప్పుడు ఏదైనా సరే, అది ఏ విషయంలోనైనా సరే, సేవకులు కూడా నేను ఏం చెప్తానంటే, ఆ సంఘంలోంచి ఈ సంఘంలోంచి దొంగిలించడం కాదు. నీకు చేతనైతే బలపరిచి ఆ సంఘానికి పంపు. అది నీ స్వశక్తితో, దేవుడు నీకు ఇచ్చిన సామర్థ్యంతో నువ్వు కష్టపడి సంపాదించే ఆత్మలో అంటాను నేను. దొంగిలించే బ్యాచీ కాదు మంది, దొంగిలించే గుంపు కాదు మంది. ఆ ఆత్మల్ని ఈ ఆత్మల్ని దొంగిలించి ఇదిగో నాకు ఎంత సంఘం ఉందని చెప్పుకునే రకం కాదు నేను. నాకెవరిని అప్పగిస్తావో వాళ్ళతోనే చేస్తానే. 2-3 ఉంటే సేవ కాదా అది? అసలు ఎవరో లేకపోతే సేవే కదా. ఆయన సేవించడమే, గదిలో ఉండి ఆయన కాళ్ళు పట్టుకోవడమే మంచి సేవ. అది లేదు ఇది లేదన్న కలవరం గొప్పలో అసలు అవసరమే లేదు. దేనికైనా కష్టపడాలి. సేవకులేటి, విశ్వాసులేటి. డబ్బులు ఇచ్చి కొనుక్కోవడం ఏంటి? జాబులు ఉద్యోగాలు కష్టపడి సంపాదించుకో, లంచాలు ఇచ్చి కొనుక్కోవడం ఏంటి? లంచాలు ఇవ్వటం కూడా చాలా తప్పు. వాళ్ళకి వీళ్ళకి డబ్బులు ఇచ్చి పని చేయించుకోకూడదు అసలు. లంచం పుచ్చుకోవడం ఎంత తప్పో, లంచం పెట్టి జాబు కొనుక్కోవడం, లంచం పెట్టి పనులు జరిపించుకోవడం, లంచం పెట్టి పనులు చేయించుకోవడం కూడా అంతే తప్పు. మరి ఇవ్వకపోతే పని చేయట్లేదండి. ఎవడు చేయడు? చేయిస్తాడు దేవుడు. ఆ నిశ్చయితలోకి, ఆ విశ్వాసంలోకి, ఆ విధంగా బ్రతికే విధానంలో నువ్వు ఆ వాతావరణంలోనికి, అట్టి విధానాల్లోకి నువ్వు రాక నీకు కష్టంగా అనిపిస్తుంది. ఏమనిపించేస్తుందంటే, డబ్బులు ఇవ్వకపోతే చేయడండి, ఎంతో కొంత ఇచ్చేయాలి, ఎంతో కొంత చేతిలో పెట్టేస్తే పని అయిపోతే. పాస్పోర్ట్ విషయంలో కూడా కానిస్టేబుల్ ఎంక్వైరీకి వస్తుంటే లంచం పెట్టేస్తున్నారు చాలా మంది. లంచం పెట్టేసి పనులు జరిపించుకుంటున్నారు. అసలు లంచం పుచ్చుకోవడం ఎంత తప్పో, లంచం పెట్టడం డబల్ తప్పు నన్ను అడిగితే. దేవుడికి స్తోత్రం. ప్రియులరా, గొప్పలకి వెళ్ళిపోయి అప్పుల పాలు అయిపోయావమ్మా నువ్వు. నువ్వేనా ఈ రోజు అప్పుల పాలని ఇవాళ ఏడ్చేస్తా ఉంటే దేవుడికి తెలుసు నువ్వు ఎందుకు అప్పుల పాలు అయిపోయావో, ఏ గొప్పలకి వెళ్ళిపోయావో తెలుసు నువ్వు అసలు అని. దేనికి ఖర్చు పెట్టావో తెలుసు. నీ సామర్థ్యం కొలది బ్రతుకు. అప్పు చేసి నిన్నెవడ చదివించమన్నాడు? నీ కొడుకునైనా కూతురునైనా నీ స్తోమత తగ్గట్టు నువ్వు చదివించుకో. గవర్నమెంట్ స్కూల్లో వేసుకో నీ పిల్లల్ని. ప్రైవేట్ స్కూల్లో చదివించుకోలేకపోతే గవర్నమెంట్ స్కూల్లో వేసుకో, తప్పులేదు. అప్పులు చేసి మాత్రం ఇబ్బందులు పడుకో, తల బాదుకుని ఆడుకో, ఆత్మహత్య దాకా వెళ్ళిపోకో. నీ గొయ్యి నువ్వే తవ్వుకుంటున్నావు. ఈ వాగ్దానం నీకు కాదు, ఆయన మాట వినేవారికే. నిన్ను అప్పిచ్చువానిగా చేస్తానన్న వాగ్దానం ఆయన మాట వినేవారికే. అన్ని నిన్నే ఆలుతున్నాయి, నువ్వే ఆలడం లేదు. అన్ని నిన్నే ఆలుతున్నాయి. అప్పులు వచ్చి నిన్నే ఆలుతున్నాయి, నువ్వు అప్పుల్ని ఆలడం లేదు. బలహీనత వచ్చి నిన్నే ఏలుతుంది, వ్యాధి వచ్చి నిన్నే ఏలుతుంది, తెగులు వచ్చి నిన్నే ఏలుతుంది, కలవరం వచ్చి నిన్నే ఏలుతుంది, నువ్వే ఏలడం లేదు. నువ్వు ఎందుకు ఏలడం లేదంటే, నువ్వు ఎందుకు ఏలికగా లేవంటే మాట వినకపోవడమే లోపం, అంతే, ఏమీ లేదు. ప్రతి వాగ్దానానికి
ఒక క్రమం ఉంది. ఆ వాగ్దానం ఎలా పడితే అలా నెరవేరిపోద్ది అనుకున్నావేమో, మురిసిపోయావేమో. వాగ్దానం కార్డు తీసుకుని నేను అప్పించుకోనిగా చేస్తానన్నాడు, నేను అప్పిస్తానంట అని ఆనందించేసేవేమో. ఏది నీ ఆనందం ఏమైంది? ఎందుకు జరగలేదు వాగ్దానం అంటే మాట వినలేదు, అంతే, ఏమీ లేదు. దేవుడికి స్తోత్రం. ప్రతి వాగ్దానానికి కూడా దాని నెరవేర్పుకి ఒక ప్రాసెస్ ఉంది. అది జరగకుండా ఇందులోకి దాటిపోలేవు. అన్ని జ్ఞాపకం చేస్తూ నా మాటలు ముగిస్తున్నాను. ప్రతి ఒక్కరం కూడా ప్రార్థన చేసుకుందాం. విన్న వర్తమానం కొరకు క్లుప్తంగా ఎవరైనా ప్రార్థన చేయాలని మనవి చేస్తున్నాను.